ఈ వారం తెలుగు శ్రీసభ దర్శినిలో ముఖ్యాంశాలు. ట్రాన్స్జెండర్స్తో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కార్డినల్ పూల అంతోని గారు. క్రిస్మస్ సిద్ధపాటుగా గ్రామాల్లో మొదలైన మేలుకొలుపు దీపారాధనలు. ఘనంగా జరిగిన సిస్టర్ లూసమ్మ గారి స్వర్ణ జూబ్లీ వేడుకలు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను పొందిన గురుశ్రీ చిటికెల రాజ్ కుమార్ గారు. పిఎంఐ ఆధ్వర్యంలో బాలికల జువెనల్ హోమ్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. భక్తియుతంగా జరిగిన దేవమాత సొడాలిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు. శ్రీకాకుళం మేత్రాసనంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తురాజపురం గిరిజన విచారణలో భక్తియుతంగా సాగిన ఒకరోజు ఉపవాస ప్రార్థనా కూటమి. ఘనంగా జరిగిన వైజాగ్ సిటీ యూత్ క్రిస్మస్. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. హైదరాబాద్ ఆర్చిడయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్తో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హ్యాస్ డైరెక్టర్ మాదాను అంతోని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 18, 2024లో సూరారంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పీడబ్ల్యూ మరియు ట్రాన్స్జెండర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి అరుణ గారు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీమతి ప్రీతి సునంద గారి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్తో మరియు స్వయం సహాయ సంఘాలతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ జోజిరెడ్డి గారు మరియు హ్యాస్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ గుమ్మకూడిన ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్స్ కి సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ కి అందరికి కూడా లోక రక్షకుడు లోకమంతటిని రక్షింపయే తెంచెను. దావీదు పురమందు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జనించెను. ఈ సందర్భంగా కార్డినల్ మహాపూజ పూల అంతోని గారు ట్రాన్స్జెండర్లకు మరియు స్వయం సహాయ సంఘాల వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సిద్ధపాటు సందర్భంగా గ్రామాల్లో మేలుకొలుపులు మరియు దీపారాధనలు మొదలయ్యాయి. కథోలిక విశ్వాసులు క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ తెల్లవారుజామున 2 గంటలకే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. క్రీస్తు మన కోసం పుట్టారు, ఆయనను స్వీకరించుటకు సిద్ధపడండి అనే సందేశాన్ని గ్రామాల్లో క్రొవ్వొత్తులు చేతబూని స్తుతి గీతాలు పాడుతూ ఆ గ్రామాల్లో తిరిగి ప్రకటిస్తారు. గ్రామాల్లోనే కాకుండా సిటీలో కూడా మేలుకొలుపులు దీపారాధనలు భక్తియుతంగా నిర్వహిస్తున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధింతు
పాప సంకీర్తనలు చేసి దివ్యబాల యేసు భజన గీతాలను ఆలపించి ప్రార్థన చేసి దివ్యబలి పూజల్లో పాల్గొని ప్రత్యేక క్రిస్మస్ సందేశాలను ఆలకించి దేవుని దీవెనలు పొందుతారు. సంబరాలు చూద్దామా, ఆకాశ గానాలు చేద్దామా, క్రిస్మస్ సంబరాలు చూద్దామా, అరే ఆకాశ గానాలు చేద్దామా, క్రిస్మస్ సంబరాలు చూద్దామా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ద్రాక్షారామం, తడికెలపూడి, ఎర్ర సామంత వలస, బొబ్బులి, సాలూరు, పార్వతీపురం, వెంగాపురం తదితర గ్రామాల్లో, అలాగే విజయనగరం, సామర్లకోట, విశాఖపట్నంలోని జ్ఞానాపురం, మహారాణిపేట, కైలాసపురం వంటి ప్రాంతాల్లో ఈ మేలుకొలుపులు, దీపారాధనలు భక్తియుతంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం మెత్రాసనం పార్వతీపురం విచారణలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో సిస్టర్ లూసమ్మ గారి స్వర్ణ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. సిస్టర్ గారి 50 సంవత్సరాల అంకితమైన సేవ, దేవుని యందు విశ్వాసం మరియు ఆదర్శవంతమైన మతపరమైన జీవితాన్ని పలువురు కొనియాడారు. ఈ బంగారు తల్లి అన్నపూర్ణ అమ్మలాగా ఆదరించి అప్పటికప్పుడు కాఫీ తాగండి ఫాదర్ గారు అండి, టీ తాగుతారా, బాగున్నారా అంటూ పలకరించి అమ్మతనాన్ని మాకు పంచిన సిస్టర్ లూయిస్ అమ్మకి మా గురువుల తరపున ప్రత్యేకించి విశాఖ అగ్రపీఠం నుండి ఆ తల్లికి మా చిరు వందనాలు. చిరస్థాయిగా మా హృదయాల్లో ఆ తల్లి ప్రేమ మేము అనుభవిస్తూనే ఉన్నాం. We are truly blessed to have our provinces. శ్రీకాకుళం పీఠాధిపతి మహాపూజ రాయరాల విజయకుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇతర గురువులతో కలిసి దివ్య పూజ బలిని సమర్పించారు. శ్రీ రాజుగారి ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సిస్టర్స్ మధురమైన గీతాలను ఆలపించారు. అధిక సంఖ్యలో బెలగం మరియు టౌన్ విచారణ విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిస్టర్ లూయిసమ్మ గారు మాట్లాడుతూ ఇదంతా దేవుని కృపాని, దేవుడు తనకు తోడుగా ఉండి నడిపిస్తున్నారని అన్నారు. విశాఖ అతిమెత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ చిటికెల రాజ్ కుమార్ గారికి విద్యారంగంలో పరిశోధనకు గాను PhDని ప్రదానం చేశారు.
గురుశ్రీ రాజ్ కుమార్ గారు, శ్రీ చిటికెల ఆనందరావు మరియు మాణిక్యమ్మ దంపతుల కుమారులు. విశాఖ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుల భాగోద్వేద ప్రజ్ఞ, బోధనా సామర్థ్యం, బోధనాభిరుచుల మధ్య గల పరస్పర సంబంధంపై అధ్యయనం అనే శీర్షికతో విద్యలో పరిశోధనకు గాను గురుశ్రీ చిటికెల రాజ్ కుమార్ గారికి డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను పొందారు. విశాఖపట్నంలోని బాలికల జువెనల్ హోమ్లో పిఎంఐ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నం మేత్రాసన సమన్వయకర్త గురుశ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సెయింట్ జోసెఫ్స్ కమ్యూనిటీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రభు యేసు జన్మదిన ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో నింపుతూ వివిధ క్రిస్మస్ పాటలు, నృత్యాలు వేశారు. ఈ వేడుకల్లో ఎన్నో ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీల్లో మార్పు కొరకు పాటుపడుతూ వారి కొరకు ప్రార్థిస్తున్న విశాఖపట్నం పిఎంఐ సభ్యులు పాల్గొన్నారు. పిఎంఐ సీనియర్ సభ్యులు శ్రీమతి నిర్మలా మేరీ గారు దైవవాక్యాన్ని చదివి వినిపించారు. జ్ఞానాపురం విచారణలో దేవమత సొడాలిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 15న పునీత పేతురు ప్రధాన దేవాలయ హాల్లో రవీంద్ర శేషబాబు గారి అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. జ్ఞానాపురం దేవమత సొడాలిటీ సభ వారు నిర్వహించిన ఈ క్రిస్మస్ వేడుకలకు విశాఖ మేత్రాసన ఛాన్సలర్ మరియు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడు జానప్రకాష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తదనంతరం సొడాలిటీ సభ్యులు ఇంటికే పరిమితమైన వృద్ధులను, రోగులను సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి వారికి కానుకలను అందించారు. ఈ సందర్భంగా గురుశ్రీ జాన్ ప్రకాష్ గారు మాట్లాడుతూ 120 సంవత్సరాలు గల దేవమత సొడాలిటీ విశాఖ మేత్రాసనంలో అందిస్తున్న సేవలను కొనియాడారు. శ్రీకాకుళం పీఠకాపరి మహాపూజ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరిగిరి పాస్టర్ సెంటర్ వేదికగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. డిసెంబర్ 15 నుండి వరుసగా 3 రోజుల పాటు యువతి యువకులకు, ఉపదేశులకు, గురువులు మరియు మఠవాసులకు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. Everybody, my hand will say, I who made the dawn of night, I will make the darkness bright, who will bear my light to them, whom shall I send? everybody, Here I am, Lord. This is thy Lord. If you serve you, calling in the night, I will go, Lord. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పీఠకాపరి మహాపూజ రాయరాల విజయ్ కుమార్ గారు ఇతర గురువులతో కలిసి దివ్య పూజ బలిని సమర్పించారు. అమూల్యమైన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. వివిధ విచారాల నుండి అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రతుకే కష్టమయ్యా, నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా
గుండె చెదిరిన కూయిలనై మూగబోయితి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దూసి దేవరాజు గారు, మరిగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ అల్లం విజయరెడ్డి గారు, గురుశ్రీ డొమినిక్ గారు, గురుశ్రీ తంబిరాజు గారు ఇతరులు పాల్గొన్నారు. విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంత వలస గిరిజన విచారణలో ఒకరోజు ఉపవాస ప్రార్థనా కూటమి ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 14 జరిగిన ఈ ఉపవాస ప్రార్థనా కూటమిలో జపమాల, స్తుతి ఆరాధన, పాప సంగీతంలో దివ్యసప్రసాద ప్రదక్షిణ, దివ్యసప్రసాద ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ సాల్మన్ రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇతర గురువులతో కలిసి దివ్య పూజ బలిని సమర్పించారు. గురుశ్రీ సాల్మన్ రాజు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. గురుశ్రీ సంజీవ్ గారు ప్రజల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. నక్షత్రాలను సైతము పేరు పెట్టి పిలవగలిగే దేవుడు, నీ పేరు బాగా తెలుసు, తన అరచేతుల్లో రాసుకున్నారు. నీ పేరు రాసి ఉన్నారంటే నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం గురించి తెలుసు. నువ్వు ప్రయాసపడుతున్న ప్రతి భారము గురించి ఆయనకు తెలుసు. నీ కన్నీటిని, నీ విచారణను నేను సీసాలో పోసి ఉంచానని చెప్పారు. ఆ ప్రభు నీ ముందున్నారు, ఆయనకు మొరపెట్టు. అసలు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఆయనే. నీకు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించబోతున్నారని నమ్మి అడుగు. మహారాణిపేటలో గల క్రీస్తు జయంతి స్కూల్లో సిటీ యూత్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. డిసెంబర్ 15 జరిగిన ఈ వేడుకలకు వివిధ విచారణల నుండి యువతి యువకులు పాల్గొన్నారు. విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు మరియు గురుశ్రీ విజయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ అర్బన్ డీన్ గురుశ్రీ సరిసా ప్రతాప్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతర గురువులతో కలిసి దివ్య పూజా బలిని సమర్పించారు. వివిధ విచారణల నుండి వచ్చిన యువతి యువకులు మధ్యాహ్నం జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ మహారాణిపేట విచారణకర్తలు గురుశ్రీ డి బాలశౌరి గారు పాల్గొన్నారు. స్వామి ఎలిసిందని చల్ల చూపులోడ
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఈ వారం తెలుగు శ్రీసభ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరలా వచ్చే వారం కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.